కాకి నక్క కథ. ఒకప్పుడు పచ్చని అడవిలో ఉదయం వెలిగింది. పిట్టలు చిలక పలుకులా కూశాయి. ఆ అడవిలో ఒక తెలివైన కాకి ఉండేది. ఆ రోజు కాకికి బాగా ఆకలేసింది. చెట్టు మీద నుంచి చెట్టు మీదకు ఎగురుతూ ఏదైనా తిండి దొరకాలి అని వెతికింది. ఒక ఇంటి దగ్గర గడ్డిపైన చిన్న పసుపు రంగు పన్నీరు ముక్క కనిపించింది. కాకి ఆనందంతో కళ్లంతా మెరవసాగింది. ఇక్కడే తింటే ఎవరో తీసుకుపోతారు, పై చెట్టు మీదకి తీసుకెళ్తే బాగుంటుంది అని కాకి అనుకుంది. వెంటనే చెప్పలో పన్నీరు పట్టుకుని ఎగిరిపోయింది. అక్కడితో పక్కనే ఒక నక్క నడుస్తూ వచ్చింది. పైకి చూసింది. చెట్టు మీద పన్నీరు పట్టుకున్న కాకి. నక్క కళ్లలో వెంటనే ఆశ మెరిసింది. అదే నాకు కావాలి అని అనుకుంది. నక్క మృదువుగా మాట్లాడుతూ, అయ్యో కాకి, నీ రెక్కలు ఎంత మెరిసిపోతున్నాయి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని పలికింది. కాకి గర్వంగా వినసాగింది. నక్క మళ్ళీ మెల్లగా, నీ గాత్రం కూడా నీ అందంలాగే మధురమైతే నువ్వే పక్షుల రాణివి అని చెప్పింది. కాకి మనసు ఉబ్బితబ్బిబ్బయింది. నాకు చక్కని స్వరం ఉందని చూపించాలి అని కాకి అనుకుంది. ఛాతీని ఉబ్బించి నోరు తెరిచింది. కాకి కా కా అని కూస్తూనే చిప్పలో ఉన్న పన్నీరు జారిపోయి కింద పడింది. కింద ఎదురుచూసిన నక్క చాకచక్యంగా పన్నీరు పట్టుకుంది. ఇదే తెలివి అని సంతోషంగా నవ్వింది. కాకి చెట్టు మీదే దిగులుగా కూర్చుంది. అయ్యో, నా అమాయకత్వం వల్ల పన్నీరు పోయింది. ఇకనుంచి ఎవరైనా అతిగా పొగడ్తలు చేస్తే నమ్మకూడదు అని తల పోసుకుంది. నీతి: అధిక పొగడ్తలు విన్నవాడు మోసపోతాడు. మనం ప్రశంసలు విన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.